ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. 1 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గనుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. సువార్తను ప్రకటింపకపోయిన ఎడల శ్రమ అని. అవును, ఈరోజు ప్రతిరోజు ఉద్యోగానికి లేదా పనికి వెళ్ళకపోతే అమ్మో ఇల్లు జరగడం కష్టమవుతుందని చాలామంది ఆందోళన చెందుతారు. దీనికోసం డబ్బులు కావాలంటూ లెక్కలు పెట్టుకుంటూ పనులకు వెళ్తాం. వేసుకోవాల్సిన మందులు వేసుకోకపోతే బీపీ ఎక్కువవుతుంది, షుగరు ఎక్కువవుతుంది, ఇంకేదో ఇబ్బంది వస్తుందని భయపడుతూ మందులు వేసుకుంటాం. ఇలా ఈ లోక సంబంధమైన ప్రతి విషయంలో కూడా మనకున్న అవసరాలు తీరాలని, కుటుంబం ముందుకు జరగాలని, రోగాలు తగ్గాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే ఇదే భయం ఆధ్యాత్మిక విషయాలలో కూడా మనకి ఉందో లేదో చూసుకోవాలి. వాక్యం ఏమంటుందంటే ప్రతిరోజు వాక్యం చదవాలి, ఇంత సమయం ప్రార్థనలో గడపాలి అని దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకున్నటువంటి నీవు దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చకపోతే, ఒకవేళ సువార్త ప్రకటించకపోతే, దేవుని పనిని నీవు శ్రద్ధగా చేయకపోతే, అదే రీతిగా వాక్యానుసారముగా జీవించకపోయినా, పరిశుద్ధముగా జీవించకపోయినా, నీ జీవితంలో నీకు తెలియకుండానే నీవు పాపము చేసినా అది కూడా నీకు శ్రమే. కనుక దేవుని ఎడల భయము కలిగి జీవిద్దాం. సువార్త వీలైనంత వరకు ఇతరులకు ప్రకటిద్దాం. ఎందుకంటే సువార్త అందకుండా అనేక రీతుల అపవాది పలు రకాలుగా అనేక మందిని శోధిస్తూ ఉన్నది. ఈ భయంకరమైన రోజుల్లో, ఈ ఉగ్రత దినాలలో మనమెంతైనా దేవుని అనేకులకు తెలియజేయడమే మన పని. ఒకవేళ సువార్తను కూడా నిర్లక్ష్యం చేస్తున్నావా, శ్రమను కోరుకోవద్దు. దేవుని దీవెన, దేవుని కాపుదలను కోరుకునే వ్యక్తివైతే ఖచ్చితంగా ఇతరులకు నీవు సువార్తను ప్రకటించు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. God bless you. Amen.